Garuda Express, an international courier service. భారతీయులకు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఐటీ ఉద్యోగాల కోసం ట్రంప్ రావద్దంటే రష్యా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతుంది. భారతీయ ఐటీ నిపుణులు ఎంతమంది వచ్చినా ఉపాధి కల్పిస్తామని భరోసా ఇస్తోంది. అంతేకాదు వాళ్ళ హక్కుల్ని కూడా పరిరక్షిస్తామని చెబుతోంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి రష్యాకి. అమెరికాలో ట్రంప్ ఆంక్షలతో తలడిల్లిన భారతీయ ఐటీ నిపుణులు ఇప్పుడు ఐరోపా దేశాలతో పాటు రష్యా కూడా తలుపులు బార్ల తెరవడంతో రూటు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఉపాధితో పాటు హక్కుల్ని కాపాడుతామని చెబుతుండటంతో హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికాకెళ్లే సాఫ్ట్వేర్ నిపుణులపై అనేక ఆంక్షలు పెట్టారు. H-1B వీసాల జారీలో అనేక నిబంధనలు పెట్టారు. దీంతో భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా కొలువుల్లో అవకాశాలు అంతరించిపోయినట్లని అందరూ భావించారు. భారత్లోని ఐటీ పరిశ్రమ కూడా తల్లడిల్లిపోయింది. అదే సమయంలో సింగపూర్లో స్థానికులకు మాత్రమే ఐటీ ఉద్యోగాలు కల్పించాలంటూ ప్రభుత్వ నిబంధన విధించడంతో ఆ దేశంపై ఆశలు పెట్టుకున్న ఇక్కడి నిపుణులకు మరో దెబ్బ తగిలింది. గత 2 దశాబ్దాలుగా భారత ఐటీ పరిశ్రమ అనూహ్యంగా విస్తరించింది. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న ఐటీ నిపుణులు ప్రపంచంలోనే అగ్రగణ్యులుగా పేరొందారు. అంతర్జాతీయ స్థాయి ఐటీ సంస్థల అధిపతులుగా మారారు. ఏటా భారత్ నుంచి 3.5 లక్షల మంది తాత్కాలిక శాశ్వత ఉద్యోగాల కోసం అమెరికాకి వెళ్లేవారు. వీరందరికీ ఇక భవిష్యత్తు ఉండదని భయపడుతున్న తరుణంలో భారతీయ ఐటీ నిపుణుల సామర్థ్యాన్ని గుర్తించిన ఐరోపా దేశాలు రమ్మంటూ బాహటంగా తలుపులు తెరిచాయి. ఇప్పుడు రష్యా కూడా భారతదేశానికి ఇలాంటి ఆహ్వానమే పలుకుతోంది. ఇండియన్ సాఫ్ట్వేర్ నిపుణుల కోసం తాము తలుపులు తెరిచినట్టు రష్యా ప్రకటన ఇచ్చింది. అంతేకాదు జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరగబోయే అంతర్జాతీయ ఆర్థిక సమాఖ్య సమావేశానికి హాజరు కావాల్సిందిగా రష్యా భారత్ను ఆహ్వానించింది. ఇందులో భారత్ రష్యాల మధ్య సాఫ్ట్వేర్ రంగంలో భాగస్వామ్య పెంపుదలకు ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నారు. ఈ ఒప్పందాలతో భారతీయ సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు రష్యాలో మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. సాఫ్ట్వేర్ పరిశ్రమలో భారత్దే అగ్రస్థానం. అయితే రష్యా ఇప్పటికే కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. గత దశాబ్దంలో సాఫ్ట్వేర్ రంగంలో యుఎస్తో పోటీ పడేందుకు రష్యా చేసిన ప్రయత్నాలు పెద్దగా సఫలం కాలేదు. ఇందుకు కారణం సేవలందిస్తున్న మన భారతీయ సాఫ్ట్వేర్ నిపుణులే. ఈ రంగంలో భారత ఆధిపత్యాన్ని ఇప్పటికే ప్రపంచం అంగీకరిస్తోంది. ట్రంప్ భారతీయుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఐరోపా దేశాలతో పాటు మాస్కో కూడా తమకు అనుకూలంగా ఇప్పుడు మార్చుకుంటోంది. ఇప్పుడున్నటువంటి తాజా పరిణామాలతో ఇక మన భారతీయ ఐటీ నిపుణులు రష్యాకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎంతమంది భారతీయ సాఫ్ట్వేర్ నిపుణులకైనా తాము ఉపాధి కల్పిస్తామని, దాంతోపాటు వారి హక్కుల్ని కూడా పరిరక్షిస్తామని రష్యా పేర్కొంటోంది.